హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? ఈరోజు నేను చికెన్ పచ్చడి తయారు చేశానండి. చింతపండుతో పక్కా కొలతలతో తయారు చేశాను. గ్రేవీగా ఉండేలాగా చేసుకున్నానండి. నాకు నిమ్మకాయ కంటే చింతపండుతో చేయడం అంటే ఇష్టం అండి. ఒక 2 కిలోలు పచ్చడి పెట్టానండి. ఇది మా చెల్లి కోసం. చూడండి, చికెన్ ముక్కలు చిన్నవి కొట్టించుకొని పెట్టానండి. పచ్చడి చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. చూడండి ఎలా ఉందో. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి పచ్చళ్ళకి, అప్పుడే బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేయాలో నేను చెప్తానండి. చికెన్ 2 కిలోలు తీసుకున్నాను, కడిగి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో పసుపు, ఉప్పు వేసి కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు చికెన్ ఏంటంటే స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, 1/2 అవర్ అయిపోయింది కాబట్టి స్టవ్ వెలిగించుకొని చికెన్ ఉడకబెట్టుకోవాలి మనం. చికెన్ ఉడుకుతుంది. ఈ లోపల కావాల్సినవి తీసుకుందాం మనం. పచ్చడికి ఉప్పు, కారం, పసుపు, అల్లం చిన్నులపాయ పేస్ట్, ధనియాలు, చెక్క, లవంగాలు, ఆవాలు ఇంకా సాల్ట్, మెంతులు తీసుకోవాలి. చింతపండు తీసుకోవాలి. చింతపండు ఒక 150 గ్రాములు తీసుకోవాలండి 2 కిలోలకి. ఈ లోపల బాండీ పెట్టుకొని మసాలా దినుసులు వేపుకొని పక్కన పెట్టుకుందాం. అది ఆరాక మిక్సీ వేసుకుందామండి. చూడండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు. మెంతులు 1 స్పూన్ తీసుకుంటే ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, 1 కప్పు ధనియాలు తీసుకోవాలి. చెక్క, లవంగాలు ఒక 5-6 తీసుకోవాలి. అది స్లోగా మంట పెట్టుకొని వేయించుకోవాలి, అడుగు అంటకూడదు. ఈ పచ్చళ్ళకి ఏంటంటే పల్లీల నూనె వేస్తే చాలా బాగుంటుంది. పచ్చళ్ళ కల్లా అదే వాడాలి. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నా దగ్గర లేదు, అందువల్ల నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. చికెన్ చూడండి కుక్ అయింది. ఇంకా వాటర్ ఉన్నాయి, అది మొత్తం ఇనికేలాగా మనం చికెన్ ఉడకబెట్టుకోవాలి. అవి వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసాను. ఈ లోపల చింతపండులో వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ధనియాల పొడి వేసుకుందాము, ఆరిపోయినాయి కాబట్టి. ఆ పొడి వచ్చేసి మరీ మెత్తగా వేసుకోకూడదండి, కొంచెం బరగ్గా వేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ బరగ్గా ఉండకూడదు, కొంచెం మీడియంగా ఉండాలన్నమాట.
చూడండి ఇలా వేసుకోవాలన్నమాట. ఇది ప్లేట్లో తీసి పెట్టుకుందాము ఒక గిన్నెలో. ఇంకా వాటర్ ఉన్నాయి చికెన్లో, ఆ వాటర్ అంతా ఎనకాలన్నమాట. ఈ లోపల చింతపండు ఉడకబెట్టుకోవాలండి. చింతపండు ఉడికితే ఏంటంటే గుజ్జు బాగా వచ్చింది అన్నమాట. అదిగాక మామూలు గుజ్జు పోస్తే అది నార్మల్గా ఉంటుంది, ఉడకబెట్టింది అయితే బెస్ట్ పచ్చడికి. ఈ లోపల బాండీ పెట్టుకొని చికెన్ ఉడికింది కదా పక్కన పెట్టేసాము, అది వేయించుకోవాలన్నమాట ఆ చికెన్ని. బాండీలో ఉన్న తడంతా ఆరిపోయి అప్పుడు ఆయిల్ వేసుకోవాలి, లేదంటే చిటపట చిటపట అంటుంది, మన మీద వచ్చి పడిద్దండి. ఆ లీటర్ ఆయిల్ నాకు సరిపోయిందండి పచ్చడికి. చింతపండు ఉడికింది, తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. నేను చికెన్ వాడిని కొంచెం చిన్నగా కొట్టంటే మరీ చిన్నగా కొట్టాడు. కొన్ని ఏంటంటే చిదురైపోయినాయి, అది తీసేసి కొన్ని పెద్దగా ఉన్నాయి వేసేసాను దాంట్లో. పచ్చడికి అలా చిన్నగా ఉంటేనే బాగుంటాయి. ఇది బోన్లెస్ అనమాట. ఈ చికెన్ బోన్ అయినా కానీ బాగానే ఉంటుంది, కానీ బోన్లెస్ తీసుకున్నాను. మా చెల్లి బోన్లెస్సే కావాలనింది, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. అవి ఏంటంటే లైట్ ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి వాటిని. ఇంకా కుక్ అవ్వాలి కొంచెం, ఇంకా బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఆరెంజ్ కలర్ ఇంకా రాలేదు, అంటే కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు. చూడండి ఆరెంజ్ కలర్ వచ్చేసినాయి అన్నీ. ఇక్కడ ఒకటి అర కొంచెం రావాలి. అవి తీసి ప్లేట్లో పెట్టుకుందాం. ఆరెంజ్ కలర్ వచ్చేసినాయి మొత్తం.
ఈ పచ్చడి ఇలా కరెక్ట్గా చేసుకుంటే 4 నెలల వరకు ఉంటుందండి, పక్కా కొలతలతో తయారు చేసుకుంటే. మీరు తయారు చేసుకునే ఉంటారులే, కాకపోతే నా స్టైల్ నేను చూపిస్తున్నాను. నా దగ్గర జల్లెడ గంట లేదండి, అది ఇరిగిపోయింది, అందుకనేసి ఈ గరిటతో తీస్తున్నాను. దీంట్లో వచ్చేసి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి, పచ్చడికి సరిపోదు కాబట్టి. ఆయిల్ హీట్ అయిందో లేదో చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్. అది పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేయించాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉండిద్ది. ఆ తర్వాత చింతపండు తీసుకొని వేయాలండి బాండీలో. ఆ చింతపండు కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. దాంట్లో కొంచెం నీరు అది ఉన్నా కానీ మొత్తం పోయిద్ది అన్నమాట, అందుకే అది కొంచెం బాగా వేయించుకోవాలి. దాంట్లో ఉన్నంత నీరు పోయి బాగా ఉడుకుతుంది చింతపండు. పచ్చడి ఓపికగా చేసుకోవాలండి, హడావుడిగా చేసుకుంటే సరిగా రాదు. అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు ఉడికింది, నీరంతా పోయి కారం వేసుకుందాం, కప్పు కారం. మేము ఎట్టైనా గుంటూరు వాళ్ళం కండి, కొంచెం కారం ఎక్కువ తింటాము. మీరు కొంచెం తగ్గించుకోవచ్చు కావాలంటే, కాకపోతే అది పక్కా కొలతల ప్రకారం. ఒక కప్పు సాల్ట్ వేసుకుందాం. మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది వేసుకొని తిప్పాలి.
మొత్తం బాగా కలిసేలాగా తిప్పుకోవాలండి. మంట స్లోగా పెట్టుకొని అది తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఆయిల్ ఎంత పైకి తేలుతుంది చూడండి. ఆయిల్ ఎంత పైకి తేలింది కదా. చికెన్ వేసుకుందాం ఇప్పుడు. మళ్ళీ మొత్తం కలపాలండి, బాగా మిక్స్ అయ్యేలాగా. చూసారుగా, చికెన్ పచ్చడి రెడీ అయింది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను చాలా పెడతాను. చూడండి గ్రేవీతో ఎలా వచ్చిందో చికెన్ పచ్చడి. సూపర్గా ఉండిద్దండి. చింతపండుతో తయారు చేసిన చికెన్ పచ్చడి. ఇది 4 నెలలైనా సరే నిల్వ ఉంటుంది. హడావుడిగా చేసుకోకుండా జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. కీర్తి లైఫ్ స్టైల్ 9999ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎంతమంది పచ్చడి తయారు చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ముక్క చూడండి ఎలా ఉందో. అంత ముక్కలు అయితేనే బాగుంటుందండి. ఒక 2 days ఆగిన తర్వాత తినండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ముక్కకి అదంతా ఉప్పు, కారం, చింతపండు మొత్తం పట్టిద్ది. అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.